అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 9వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలను దైవ బలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఒక తీపి వార్తను వింటారు. శ్రమ తగ్గుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో శక్తిగా వ్యవహరిస్తారు. శుభ ఫలితాలు వెలువడిన శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. అదేవిధంగా ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీ యొక్క వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన ప్రయాణాలు ఫలిస్తాయి. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు. తిరుగులేనటువంటి ఫలితాలను అందుకుంటారు. 1-2 సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది. ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు. అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని శక్తినిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శారీరక సౌఖ్యం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయత్నకారి సిద్ధి కలదు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. అదేవిధంగా మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం ఏర్పడుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందున సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఆర్థిక ఫలితాలు వెలువడిన మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం కలదు. పట్టుదలతో విజయాన్ని అందిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల తొలగున అదేవిధంగా పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. వ్యాపారం లాభసాటిగా సాగిన కీలక వ్యవహారాలలో అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
అదేవిధంగా స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభసాటిగా సాగున కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, పాత రుణాలను తీర్చగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు ఏర్పడిన కీలక వ్యవహారాలలో ఆలోచనలు కలిసి వస్తాయి. గృహమున సంతాన వివాహ శుభ కార్యక్రమాలపై ప్రస్తావన వస్తుంది. అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఏర్పడిన చేపట్టినటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సహాయ సహకారాలు అందిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి నూతన విషయాలను సేకరిస్తారు. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన మాట పట్టింపులు తొలగిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అవంతరాలు తొలగిన ఉద్యోగాలు సానుకూలంగా సాగిన రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. చేపట్టినటువంటి పనులు సజావుగా సాగిన బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగిన సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన మొండు బాకీలను వసూలు చేస్తారు. ప్రారంభించే పనిలో అనుకూలత ఏర్పడుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.